కుంభరాశి వారికి 5, 6, 7 తేదీల్లో 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీకు జరగబోయేది తెలిస్తే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారనమాట. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే కుంభరాశి వారి యొక్క గుణగణాలండి. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. వీళ్ళలో ఏంటంటే కనుక ఎవరికైనా సరే ఏంటంటే సహాయం చేసే గుణం అనేది ఉంటుందన్నమాట. కుంభరాశి వారు అధికంగా తెలివితేటల్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే కనుక జీవితంలో ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే కనుక వచ్చి పడుతుంది. కష్టాల కూబిలో పడిపోతారు, కష్టాల వల్ల చాలా సఫర్ అయిపోతారు, కష్టాల వల్ల బాధపడిపోతూ ఉంటారని చెప్పొచ్చు. కానీ కుంభరాశి వారండి ఎక్కడ కూడా అండి అధైర్యపడకుండా ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఈ రోజు బాలేదేమో పరిస్థితి, రేపు బాగుంటుంది కదా అన్నట్టుగా ఉంటారు. కానీ కుంభరాశి వారు ఏంటంటే కనుకనండి ఏం లేకపోయినా సరే బాగా ఉన్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఎంత పని చేశామనేది కాదు, ఎంత కష్టపడ్డామనేది ముఖ్యమన్నట్టుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా కుంభరాశి వారికి ఆ భగవంతుడు అండి చాలా వరకు కూడా అంటే కష్టాలు ఇచ్చినప్పుడు కూడా దైవానుగ్రహం ఇస్తూనే ఉంటాడు. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చినప్పుడు ఏంటంటే కనుక కష్టాలకు నేను ఇష్టమేమో అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు అంటే భావిస్తూ ఉంటారని చెప్పొచ్చు. కానీ కుంభరాశి వారండి ఎవరైనా సరే బాధల్లో ఉన్నారనుకోండి అస్సలు కూడా చూడలేరనమాట. వీళ్ళ వంతు సహాయం కావచ్చు, హెల్ప్ కావచ్చు, అంటే వీళ్ళు చెప్పే ఓదార్పు కావచ్చు, పద్ధతి కావచ్చు బాగుంటుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారి గుణగణాలు కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా చాలా మంచి వ్యక్తులండి, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఇంకా తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, వీళ్ళ బంధువర్గంలో కావచ్చు కుంభరాశి వారికి చాలా మర్యాదలు ఇస్తారు, విలువిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచిగా చూసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారనమాట. మంచి పేరు ప్రతిష్టత అలానే కాకుండా గౌరవాన్ని కలిగించుకుని ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే వీక్ పాయింట్ అండి. ఎవరైనా సరే వీరి ముందల అంటే వచ్చి ఏడ్చి వీళ్ళ బాధల గురించి చెప్పారనుకోండి, ఇంకా వీళ్ళు ఏంటంటే ఐసులాగా కరిగిపోయి వారికి వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అలా చేయకండి. అలా చేయడం వల్ల మీరు కూడా నష్టపోతారు. మీరు కూడా ఏంటంటే కనుక మళ్ళీ బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అందుకే ఎంత హెల్ప్ ఎవరికి చేయాలో అంతే చేయండి. అంతకు మించి చేస్తే మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది. మీతో సహాయం తీసుకుని మీతో హెల్ప్ తీసుకుని బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు కష్టాల్లో ఉంటే, మీరు బాధల్లో ఉంటే వచ్చి ఓదార్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరనమాట. అవసరం కోసం మాత్రమే మీతో స్నేహం చేసేసి అవసరం కోసం మాత్రమే మీతో ఉంటారు. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కన పెడతారు. అలానే కాకుండా మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఎంత ఎవరితో ఉండాలో అంతే మూవ్ అవ్వండి. అంతకు మించి మీరు ఏంటంటే కనుక స్నేహం పెంచుకున్నా అలానే కాకుండా మరి ఏంటంటే కనుక సహాయం చేసే అంటే విధిలో కూడా మీరు పెంచుకున్న మీరైతే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక మీరు పాడైపోతే నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడో ఏమో లేరండి. మీరు ఎదగకూడదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఎదిగితే కొంతమందికి ఏంటంటే కనుక జలస్గా ఫీల్ అయిపోతారనమాట. అబ్బాయి వీళ్ళు ఇలా ఎదిగిపోతున్నారు, మేము ఎదగట్లేదేంటి అన్నట్టుగా. అంటే ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటారని అనుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మనం అంటే కష్టపడకూడదు, వేరే వాళ్ళు కూడా కష్టపడకూడదు. ఒకరు కష్టపడి ఎదిగారనుకోండి, చూసి ఓర్వలేని వాళ్ళు చుట్టూగానే ఉంటారు. వాళ్ళు శత్రువులు అనొచ్చు, లేదంటే కనుక బద్ధ శత్రువులుగా భావించవచ్చండి. ఇక అలానే కాకుండా మన ముందు నటిస్తూ ఉంటారు, మన వెనక మన గోదులు తీస్తూ ఉంటారు. మన ముందు ఏంటంటే కనుక వేరే వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు, మన గురించి ఏంటంటే కనుక తీసుకెళ్ళి ఇంకో వాళ్లకు చెప్పేవాళ్ళు అనమాట. ఇలా ఉంటూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుక ఎవరైనా సరే చూస్తే ఆ వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం గమనించే తత్వం అనేది మీలో ఉంటుంది, ఆ టాలెంట్ మీలో ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఎవరితో ఎంతలా ఉండాలో అంతే ఉండండి. ఆ తర్వాత మీరేంటంటే కనుక మీ ఎదుగుదలండి మనం చూసుకున్నట్టయితే బాగుంటుందండి, ఇబ్బంది అయితే లేదనమాట, చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా 5వ తేదీ ఏంటంటే కనుకనండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అండి పనుల్లో బిజీగా ఉండటం, పనులు ఏంటంటే కనుక చేసి కొంచెం అలసిపోవటం, నీరసంగా ఉండటం, కొంచెం చేత కాకపోవటం, అలానే కాకుండా పనుల వల్ల ఏంటంటే కనుక ఒత్తిడి కొంచెం పెరగటం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, అన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, పనుల్లో బాగా రాణించగలుగుతారు, సమయానికి డబ్బు అందుతుంది. అమ్మ నాన్న పరంగా కూడా మీకు ఏంటంటే కనుక సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది, పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది, విద్యార్థులకు కూడా చక్కగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. 5వ తేదీ అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట కుంభరాశి వారికి. నీరసం ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, పని చేసుకోగలుగుతాం, బాగానే ఉంటామన్నట్టుగా కొంచెం ధైర్యం తెచ్చేసుకుని పనులన్నీ కూడా చకచక చేసుకుంటారు. సమయానికి డబ్బు వస్తుంది కాబట్టి కొన్ని ఫైనాన్షియల్గా ఉండే అప్పులను తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రేపేంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన రోజు ఉండండి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళితే ఏంటంటే కనుక కొంచెం మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుంది. ఏ ఆలయానికైనా సరే వెళ్ళండి, దీనికే వెళ్ళండి దానికనే కాదు, మీ ఇష్ట దైవం ఎవరైనా పర్వాలేదు. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక కేవలం అండి కాసేపు కూర్చోవటం, కొంచెం
కొంచెం ఏంటంటే మీలో ఉండే బాధ, అంటే మీరేంటంటే కనుక రండి పైకి కనిపించేంత లోపల ఏంటంటే కనుక స్ట్రాంగ్గా ఉండరండి. చెప్పాలంటే పైకి కనిపిస్తారు ఏం లేనట్టుగా, ఏంటంటే కనుక ఎంత డబ్బు లేకపోయినా బాగా డబ్బు ఉండే వాళ్ళలాగా, కానీ అంతా కూడా మనసులో చాలా బాధ ఉంటుందండి. ఒకరే కూర్చొని కుమిలి కుమిలి ఏరవటం, ఒకరే కూర్చొని ఏంటంటే కనుక బాధపడిపోవటం, ఒకరే కూర్చొని ఏంటంటే కనుక ఆలోచించుకోవటం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇష్టదేవ అంటే ఆలయానికి వెళితే కొంచెం ఆ భారము బాధ ఇవన్నీ కూడా దిగిపోతాయి అనమాట. ఇంకా తర్వాత 6వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. 6వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని 3:35 సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా బాగానే కలిసి వస్తుంది, ఇబ్బంది అయితే లేదు. కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అమ్మ నాన్న పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట. విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు, విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. ఈ రోజు అంతా కూడా మీకు అనుకూలించే రోజు, చాలా బాగుంటుంది. అలానే కాకుండా ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే 3 గంటలు దాటిపోయిన తర్వాత కొంచెం ఏంటంటే కనుక తెలియకుండానే అండి అంటే కొంచెం బాధపడిపోతూ ఉంటారనమాట. అంటే ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాదు, ఏంటి మా జీవితం అన్నట్టుగా కొంచెం ఆలోచనలు పడిపోతారు. ఆలోచనలు పడిపోయి ఏంటంటే కనుక విపరీతంగా తలనొప్పి రావటం కానీ, బాగా బాడీ పెయిన్స్ రావటం కానీ ఇది మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. మీరు ఆలోచించడం వల్ల ఈ నష్టం చేకూరుతుంది, కానీ లేకపోతే మీరు ఆలోచించకపోతే ఏ బాధ అనేది రాదు. మానవ జీవితం అన్న తర్వాత ఖచ్చితంగా ఆలోచనలు అనేవి ఉంటాయి. ఒక లిమిట్గా ఆలోచించుకుంటే ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మరీ లిమిట్కి మించి ఆలోచించుకుంటే చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించుకోండి. ఆలోచన పక్కన పెట్టండి. మీరేంటంటే కనుక మీ జీవితాన్ని మీరు అంటే చక్కగా జీవించండి. అంటే ఒకరు నార్మల్గా ఏంటంటే ఎవరు ఏమైనా అనుకున్నా నాకు పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు ఈ కుంభరాశి వారు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు అండి కొందరు అనే మాటలు ఏంటంటే కనుక మనసుకు తీసుకుని బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవటం కానీ, వేరే వాళ్ళపై దృష్టి అంటే పోకుండా ఉండేలాగా చూసేసుకోండి, సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట, ఇబ్బంది అయితే లేదు. 6వ తేదీ కూడా బాగానే ఉంటుందన్నమాట. రాత్రి సమయాలలో ఏంటంటే కనుక కొంచెం అంటే తెలిసిన వాళ్ళతో మీ బాధల్ని పంచుకోవటం, అలానే కాకుండా పర్సనల్గా మీకు తెలిసిన వాళ్ళతో కలవటం ఇలాంటివి చేస్తారు. అక్కడికి ఏంటంటే కనుక మీ బాధ స్టాప్ అయిపోతుందన్నమాట. అలానే కాకుండా పెట్టుబడులు పెట్టకండి, పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా నష్టపోతారు. ఈ 3 రోజులు కూడా పెట్టుబడులకైతే అంతగా బాగాలేదండి, ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పనిచేసే దగ్గర కూడా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగానే ఉంది, ఇక ఇబ్బంది అనేది లేదనమాట. ఇక మనం చూసుకుంటే 7వ తేదీ కూడా అనుకూలంగా ఉండండి. ఆ 7వ తేదీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ముఖ్యంగా ఇక్కడ ఆర్థికంగా బాగుంటుంది. అంటే జీతాలు వస్తాయి, డబ్బు అనేది చేతికి అందుతుంది, కొన్ని అప్పులు తీర్చుకుంటారు, ఆర్థికంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక వచ్చిన డబ్బు సరిపోక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం బాధాకరంగా ఉంటుంది. అయ్యో ఎంత కష్టపడ్డప్పటికీ కూడా డబ్బు సాలట్లేదు అన్నట్టుగా కొంచెం అక్కడ ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. ప్రేమికుల పరంగా విపరీతంగా గొడవలు 7వ తేదీన వస్తాయి. చెప్పుడు మాటల వల్ల విడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులకు అనుకూల సమయం అండి, విద్యలో బాగా రాణించగలుగుతారు. ఈ 3 రోజులు కూడా విద్యార్థులకైతే బాగుంటుంది, సాఫ్ట్వేర్లకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగుంది, అలానే సినీ ప్రముఖులకు కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక నార్మల్గా అంటే ఇలా మనం అంటే చూసుకున్నట్టయితే ఇలా వృత్తి ఉద్యోగ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బాస్ నుంచి ఎన్ని ప్రశంసలు వచ్చినా కానీ ఒత్తిడి మాత్రం పెరుగుతుంది, దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పనిచేసే దగ్గర గుర్తింపు ఉంటుందండి, ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే కనుక మనము చేయాల్సిన పని కంటే కూడా ఇంకా రెట్టింపు పని అయితే మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది, సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకండి, నమ్మి డబ్బు మాత్రం మీ చేతిగుంట మాత్రం అసలు ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మాత్రం నష్టపోతారు, ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క కుంభరాశి పరంగా మనం కనుక గమనించుకున్నట్టయితే కుంభరాశి వారికి అయితే 3 రోజులు బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయండి. అందరికి ఇలానే ఉంటుందని మనం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే సమస్యలు రావటం అనేది మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏం బాధపడిపోరండి, ఏమి ఇబ్బంది పడిపోరు, పర్వాలేదులే సమస్యలే కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని కొంతమంది ఏంటంటే కనుక తేలికగా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే తీసుకోలేరు, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది సెన్సిటివ్గా ఉండరు. కాబట్టి ఏంటంటే కొంతమంది ఏంటంటే దాని గురించి ఆలోచించడం, ఒక వస్తువు కొంటే అది పాడైపోయిందని బాధపడటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయండి. ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్టయితే అంటే దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో దానికి పెట్టరు, అనవసరమైన దానికి పెట్టేసి ఏంటంటే కనుక బాధపడతారు. అదొకటి చూసుకోండి. వృధా ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. మరీ ఏంటంటే కనుక మీ స్తోమతకు మించి ఖర్చు చేయకండి. దానికి మించి మీరు ఖర్చు చేస్తే మాత్రం ఇంకా ఈ నెలలో మీరు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. నెల ఆఖరిలో చాలా ఇబ్బంది కలుగుతుందండి, చాలా బాధలండి మీకు. ఇంకా అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత ఖర్చు చేయాలో అంతే చేయండి, అంతకు మించి మాత్రం చెయ్యకండి. ఆ తర్వాత ఇంకా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు, అంత శక్తి మీ దగ్గర ఉంటుంది. మీరు అనుకూలంగా మార్చుకునే అంత శక్తి, అలానే కాకుండా ఆ రోజు మీకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోగలుగుతారు, అంత టాలెంట్ మీలో ఉంటుందని చెప్పొచ్చు. అంటే మనం చెప్పుకున్నాం కదా, బాధ అనేది నలుగురిలో చూయించుకోరు, కాకపోతే వీరు కూడా బాధపడతారు. వీరు కూడా ఏంటంటే కనుక అధైర్యంగా
ఉంటారు కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్లో, తప్పదు. ప్రతిదీ కూడా మనకే అంటే ఫేవర్గా మారాలి, అనుకూలంగా ఉండాలని మనం కోరుకోం కదా. కాబట్టి కొంచెం బాధ ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోరండి. కొంతమంది ఏంటంటే కనుక ఏదైనా బాధ ఉంటే కష్టం ఉంటే చెప్పుకుంటారు కదా, కానీ కుంభరాశి వల్ల అలా కాదండి. నలుగురికి చెప్పుకోవడం వల్ల నాకేం ఉపయోగం, నలుగురికి చెప్పడం వల్ల నాది చాలా లాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం చెబుతాము, రేపు ఏంటంటే కనుక వాళ్ళు ఏంటంటే కనుక దాన్ని ఎత్తి పొడుస్తుంటారు ఖచ్చితంగా. అందుకే వీళ్ళు ఏంటంటే కనుక తెలివిగా అండి, చాలా తెలివితేటలు ఉంటాయండి కుంభరాశి వారికి. ఎంత తెలివితేటలు ఉంటాయో అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. వెన్నలాగా ఐస్ లాగా వీళ్ళ మనసు అనేది కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే మీకు 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఒకటి వచ్చేసి చిన్నగా అంటే ఉద్యోగం కోసం వెతుకుతున్నారు, ఏదైనా పార్ట్ టైంగా కావచ్చు, ఫుల్ టైంగా కావచ్చు, జాబ్ చేసుకోవాలనుకుంటున్నామండి, జాబ్ అసలు కూడా దొరకట్లేదండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి 3 రోజుల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం కనుక గమనించుకున్నట్టయితే ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని కాదండి, ఏది దొరకదో అది తీసుకుంటారు, మీకు తగ్గట్టుగా తీసుకుంటారు, వాహనం తీసుకుంటారు. కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ 2 కోరికలు తీరుతాయండి. ఈ 2 కోరికల వల్ల మీకు ఏంటంటే కనుక కొంచెం మంచి జరుగుతుందన్నమాట. ఈ 2 కోరికలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు తీరాయండి అన్నట్టుగా ఇంకా మీరేంటంటే కనుక హ్యాపీనెస్గా అంటే హ్యాపీగా ఉంటారు, హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇష్టదైవం ఆలయానికి వెళ్ళండి. ఇంకా దైవానుగ్రహం కలిగి ఇంకా మీకు ఏంటంటే కనుక గురువు యొక్క అనుగ్రహం, అలానే కాకుండా గ్రహస్థితులు మెరుగుపడి ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇష్టదైవ ఆలయానికి వెళ్ళండి.